హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఏదైనా ఒక కారు ప్రైస్ తక్కువ ఉండి మంచి మైలేజ్ ఇస్తుంది అని అంటే మాత్రం ఎగబడి కొనేస్తారు. ఎందుకు అనంటే మనకి మైలేజ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కారు మాత్రం దాని ప్రైస్ అనేది 4,70,000 రూపాయలు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉన్నప్పటికీ మైలేజ్ అనేది పర్ లీటర్కి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని ఎవ్వరు కొనట్లేదు. సో ఆ కార్ ఏంటో ఒకసారి గెస్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఆ కార్ ఏంటి అంటే మారుతి సుజుకి నుంచి వస్తున్నటువంటి సెలెరియో కార్ అనమాట. ఈ సెలెరియో కారు మారుతి సుజుకిలో వన్ ఆఫ్ ద పాపులర్ మోడల్ కారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అసలు కొనడానికి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. దాని సేల్స్ అనేవి చాలా దారుణంగా పడిపోయాయి అనమాట. ఒకసారి మనం దీని సేల్స్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే 2025 మార్చి కల్లా మనం చూసుకున్నట్లయితే 2,268 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి అనమాట. కానీ అదే మనము 2026కి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత 1,353 అయితే సేల్ అయ్యాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 915 యూనిట్స్ వరకు డ్రాప్ అయింది సేల్. అంటే చూసుకున్నట్లయితే 40% వరకు దీని సేల్స్ అనేవి డ్రాప్ అయిపోయాయి అనమాట. సో నిజంగా ఇది బ్రాండ్కి మాత్రం షాకింగ్ విషయం అనే చెప్పాలి. అది కాక మన ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకీకి పేరు ఎట్లా ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక్క బిల్ క్వాలిటీ విషయంలో తప్ప వాళ్ళ సర్వీస్ కానీ లేదా వాళ్ళ మైలేజ్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో అలాంటి కంపెనీ నుంచి ఇలాంటి సేల్స్ రావడం అనేది చాలా దారుణమైన విషయము. దీనికి సంబంధించినటువంటి వేరియంట్లు ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే సో ఏదైతే మీకు బేస్ వేరియంట్ ఉందో 4,70,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ నుంచి ఇదైతే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు టాప్ వేరియంట్ తీసుకోవాలంటే 6,73,000 రూపాయల వరకు దీని యొక్క టాప్ వేరియంట్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు రకరకాల మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. LXi అని, VXi అని, ZXi అని, ZXi ప్లస్ అని ఇట్లా మనకి 4 వేరియంట్స్లో ఇదైతే దొరుకుతూ ఉంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో నాకు ఒక హ్యాచ్ బ్యాక్ కార్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ డిజైన్ ఫీచర్స్ పరంగా చూసుకున్నప్పటికీ కార్ అనేది మనకి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మెయిన్ అందుకే అందరూ పక్కన పెడుతూ ఉన్నారు. సో ఈ రోజు మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే దీనికి అంత పోటీగా ఇదైతే నిలబడలేకపోతుంది అనమాట. మెయిన్ అదే కారణము. అండ్ దీంట్లో మనకి స్టైలిష్ LED హెడ్లైట్స్ అయితే ఉంటాయి, DRLs కూడా ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి LED ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ చూస్తున్నప్పటికీ. కార్ అనేది చూసేటప్పుడు మనకి కొంచెం చిన్నగా ఉండటము అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి పోటీని తట్టుకోలేకపోవడము సో మెయిన్ దీనికి వస్తున్నటువంటి డ్రాబ్యాక్ అనమాట. కానీ ఒక పర్ఫెక్ట్ 5 సీటర్ హ్యాచ్ బ్యాక్ కావాలి ఒక చిన్న ఫ్యామిలీకి అనంటే మాత్రం బడ్జెట్ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక దీని యొక్క మైలేజ్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పుడు మనకి 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ కార్కి ఇది మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. ఈవెన్ చెప్పాలంటే 1 లీటర్ ఇంజిన్ మనకి 7 సీటర్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రోజుల్లో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే దీనికి మోర్ దెన్ ఎనఫ్. 66 bhp పవర్తో వస్తుంది, 89 న్యూటన్ మీటర్ టార్క్తో వస్తుంది. ఇది ఓన్లీ మీకు పెట్రోల్ ఆప్షన్లో మాత్రమే కాదు CNG ఆప్షన్లో కూడా అవైలబుల్ ఉంది. 56.7 bhp పవర్తో 82.1 న్యూటన్ మీటర్ టార్క్తో అయితే మనకి CNG ఆప్షన్స్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. దీని మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి 24 కిలోమీటర్ల నుంచి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది అనమాట. మీరు నడిపే కండిషన్ బట్టి మీకు మైలేజ్ అయితే వస్తూ ఉంటుంది. సో అంత మంచి కారు ఇప్పుడు అసలు కంప్లీట్గా సేల్స్ లేకపోవడం అయితే అసలు దారుణమైన విషయం. మీరు అందరు గమనించారో లేదో ఈ విషయాన్ని. ఎవరైతే బడ్జెట్ సెగ్మెంట్లో నాకు ఒక హ్యాచ్ బ్యాక్ కార్ కావాలి 5 సీటర్ కార్ అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు చిన్న ఫ్యామిలీ కోసం. సేల్స్ ఎందుకు తగ్గాయి అని కనుక మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో దీని ఆపోజిట్లో ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. వాటి యొక్క ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో ఇవి లేకపోవడం కంప్లీట్గా అవుట్డేటెడ్ అయిపోవడం వల్ల చాలామంది దీన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ మారుతి సుజుకి కనుక పట్టించుకొని దీన్ని మరింత స్టైలిష్గా కనుక తీసుకొని వచ్చి కొంచెం టెక్నాలజీని కనుక యాడ్ చేసి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది బెస్ట్ కార్ అయితే అవుతుంది. బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి మెయిన్ ఇలాంటి ఒక కారు వేరే ఏ బ్రాండ్ నుంచి వచ్చి ఫెయిల్యూర్ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మారుతి సుజుకి లాంటి ఒక హెవీ సర్వీస్ నెట్వర్క్ ఉన్నటువంటి ఒక బ్రాండ్ నుంచి వచ్చి ఫెయిల్యూర్ అవడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తున్నారు మెయిన్లీ. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్నా కానీ చాలామంది ఇగ్నోర్ అయితే చేస్తూ ఉన్నారు అనమాట. సో ఒకవేళ కంపెనీ పట్టించుకొని దీని మీద మంచి ఆఫర్స్ ఇస్తే సో చాలామంది చూస్తారేమో చూడాలి. ఇంతకీ ఈ కార్ మీద మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు ఈ సేల్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఆటోమొబైల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్. జై హింద్.